హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లైక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. సో మీరు అందరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి హెయిర్ స్టైలింగ్ వీడియో అనమాట. యాక్చువల్లీ నేను ఒక రీసెంట్గా మెసేజ్ ఓరియంటెడ్ ఇవి ఒకటి చేశాను, చేయి కలపకురా ఆ సాంగ్ మీద. సో అది ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఆ వీడియో చేసినప్పుడు నేను ఒక హెయిర్ స్టైల్ చేశాను. సో ఆ హెయిర్ స్టైల్ మీద ఒక వీడియో చేయమని అడిగారు, అందుకే వీడియో చేస్తున్నాను. టఫ్ హెయిర్ స్టైల్ ఏం కాదు, జస్ట్ నేను హెయిర్ని రోల్స్ చేశాను అండ్ బేబీగా చేశాను అనమాట. సో ఆ హెయిర్ స్టైల్ ఈ వీడియోలో చూపిపోతున్నాను. అండ్ సెల్ఫ్ కర్లింగ్, సెల్ఫ్ స్ట్రైట్నింగ్, ఎవరికి వాళ్ళు స్ట్రైట్నింగ్ కర్లింగ్ చేసుకోవడం కొంచెం కష్టం కదా. సో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిపోతున్నాను. అండ్ కర్ల్ చేసుకోవడానికి నేను ఈ టూల్ని యూస్ చేస్తున్నాను, దిస్ వన్. సో ఇది 3-in-1 టూల్ అనమాట. దీంతో కర్ల్స్ చేసుకోవచ్చు, స్ట్రైట్ చేసుకోవచ్చు అండ్ క్రింపర్ కూడా చేసుకోవచ్చు. అంటే లైక్ జిగ్జాగ్ మెథడ్ అనమాట. సో జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తుంది హెయిర్. సో ఆ స్టైల్ కూడా చేసుకోవచ్చు దీంతో. ఇది నేను కొని 2 years అయిందనమాట. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసరికి నోవా. అది ఎక్కువ హై బ్రాండ్ కాదనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 450 రూపీస్ పడింది. 2 years అయింది, ఇప్పటికీ ఇది వర్క్ చేస్తుంది, నాకు నచ్చింది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఒకవేళ మీ దగ్గర ఫిలిప్స్ కానీ మంచి బ్రాండ్ ఉన్న యూస్ చేయొచ్చు. దీంతో ఏంటంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది రోల్ అవ్వడానికి. నార్మల్ మంచి బ్రాండ్స్ అయితే మీకు తొందరగా హీట్ వస్తుంది, సో తొందరగా రోల్ అయిపోతుంది, టైం సేవింగ్ అనమాట. బట్ ఓకే, నాకు ఇది యూస్ చేసినా నాకు బాగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎలా కర్ల్స్ చేసుకోవాలో చెప్తాను. నౌ డోంట్ వేస్ట్ టైమ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా హీట్ హెయిర్కి అప్లై చేసే ముందు హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇప్పుడు కర్ల్స్ చేసుకునే ముందు ఈ DIY హీట్ ప్రొటెక్టర్ స్ప్రేతో నా హెయిర్కి మొత్తం స్ప్రే చేసేస్తాను. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. చాలా ఈజీ అనమాట. సో ఆ వీడియో చూడండి. ఎప్పుడైనా మీరు స్టైలింగ్ చేసుకునేటప్పుడు ఇది జస్ట్ ఇలా స్ప్రే చేయండి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇది. సో ఫస్ట్ ఏదైనా షార్ట్ హెయిర్ ఉన్న, ఫంక్స్ ఉన్న అవి సపరేట్ చేసేయండి. మిగతా హెయిర్ అంతా ఒక పోనీటైల్ లాగా, హై పోనీటైల్ లాగా టై చేసుకోవాలి. మ్యాక్సిమం ఎంత పైకి వస్తే అంత పై వరకు టై చేయాలి ఇది. సో ఇలా టైట్గా పోనీటైల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోనీటైల్ని 2 పార్టీషన్స్గా చేయాలన్నమాట. సో ఒకదానికి నేను క్లిప్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఈ పోనీటైల్కి, ఈ పార్టీషన్కి బ్యాక్ సైడ్ నుండి మీరు మళ్ళీ పార్టీషన్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నుండి అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది చేసుకోవడానికి. సో బ్యాక్ సైడ్ నుండి చేసుకోవాలి. సో నేను బ్యాక్ సైడ్ ఒక పార్టీషన్ తీస్తున్నాను. సో ఇప్పుడు ఇలా పార్టీషన్ చేసుకున్నాక ఇది ఇలా ఓపెన్ చేసి కింద వరకు డ్రాగ్ చేసి ఎడ్జెస్ దగ్గర ఇలా రోల్ చేయాలి. క్రాస్తో రోల్ చేయండి, స్ట్రైట్గా కాకుండా ఇలా పై వరకు. సో మీకు ఎంతవరకు రోల్స్ కావాలంటే అంతవరకు రోల్ చేసుకోండి. సో ఇలా 2 minutes వరకు ఉంచాలి. చాలా జాగ్రత్తగా ఉండండి, మీ స్కిన్కి తగలకుండా చూసుకోండి. సో ఇలా 2 minutes అయిపోయాక దీన్ని ఇలా మెల్లగా ఓపెన్ చేస్తూ వదిలేండి, అంతే, సింపుల్. సో ఎడ్జెస్ అన్ని ఈవెన్గా ఉండకపోతే కనుక మ్యాక్సిమం ఎడ్జ్ వరకు వచ్చేసి అక్కడ ఫస్ట్ మీరు ఒక రోల్ చేసి ఆ తర్వాత మళ్ళీ రోల్ చేయండి. ఈ
స్ట్రైట్నర్ కానీ రోలర్ కానీ ఇలాంటి టూల్స్ మంచి బ్రాండెడ్వి తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. లేకపోతే ఆ రోజు వరకే ఉంటుంది, లేదా స్వెట్ వస్తే పోతుంది. అండ్ నా హెయిర్ కూడా చాలా లాంగ్ అయ్యేసరికి ఏదైతే రోలర్ ఉందో అది సరిపోవట్లేదు లెంత్. సో నేను కూడా ఇంకోటి తీసుకోవాలి. అండ్ ఈ మెథడ్లో నేను నా హెయిర్ని కర్ల్స్ చేసుకుంటాను, దాన్ని వేవీగా మార్చేస్తాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఇప్పుడు ఫంక్స్ ఉన్నాయి కదా, సో వీటిని కూడా లైట్గా కర్ల్ చేస్తాను. అండ్ ఎస్, ఇప్పుడు పోనీటైల్ తీసేస్తాను. సో అయిపోయింది. ఇప్పుడు సపరేట్ చేయాలి రింగ్స్ని. సో ఇలా మీ హెయిర్ని ఈజీగా కర్ల్స్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎస్, బాయ్ బాయ్.